కొత్త ఫిల్మ్ మేకింగ్‌తో. కొత్త కథ కాదు గానీ, ప్రెజెంటేషన్ కొత్తగా ఉంది. శ్రీనంద్ హీరోగా, వరుణ్ రెడ్డి దర్శకుడుగా ఈ వారం లేటెస్ట్‌గా థియేటర్‌లో రిలీజ్ అయిన చిత్రమే 'సైక్ సిద్ధార్థ్'. మూవీ పేరులాగే చిత్రం కూడా విచిత్రంగా ఉన్న ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్‌తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికొస్తే సిద్ధార్థ్ ఒక బిజినెస్‌లో ఒక పార్ట్నర్‌ను నమ్మి 2,00,00,000 ఇన్వెస్ట్ చేస్తాడు. ఆ పార్ట్నర్ ఆ 2,00,00,000 దుబ్బేసి బోనస్‌గా సిద్ధార్థ్ లవర్‌ను కూడా తన వైపుకు తిప్పుకుంటాడు. లీగల్‌గా గుడ్డిగా పేపర్స్‌పై సంతకాలు పెట్టడంతో కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది. ఈ దశలో ఇంటి రెంట్ కూడా కట్టలేని స్థితిలో ఎక్కడో స్లమ్‌లో చిన్న రూమ్ తీసుకుని గడుపుతున్న సిద్ధార్థ్‌కు క్రింది గదిలో తన కొడుకుతో కలిసి జీవిస్తున్న శ్రావ్యతో పరిచయం మూలంగా ఎలా మారింది అనేది ప్లాట్. మూవీలోని ప్లాట్ చాలా చిన్నది. కథలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఏ ఎమోషన్స్ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. సైక్ సిద్ధార్థలోని అతనిలోని పెయిన్‌పై మెయిన్‌గా ఫోకస్ చేశారు. తాను ప్రేమించిన అమ్మాయి కూడా హ్యాండ్ ఇవ్వడంతో అతనిలో ఉన్న పెయిన్, మనుషులందరినీ ద్వేషించే పద్ధతి, కొన్ని మీమ్స్ ద్వారా, ఫన్నీగా క్యారికేచర్స్ ద్వారా కొత్తగా ఉన్నా మరీ ఇంత కొత్తదనం వల్ల రెగ్యులర్ మూవీకి అలవాటు పడ్డ జనాలకు ఇది సినిమానా, షార్ట్ ఫిల్మా అనిపిస్తుంది. శ్రావ్య ఒక సైకిక్ మొగుడిని భరించలేక వచ్చే సన్నివేశంలో కానీ, తనకు ఇంటిమసీ ఏంటో తెలియదని చెప్పే సన్నివేశంలో సహజంగా వచ్చే ఎమోషన్స్ కొద్దిగా వర్క్ అయినా పూర్తి స్థాయిలో ఒక మూవీ ఇచ్చే సంతృప్తి అయితే ఉండదు. అబ్యూజింగ్ పాయింట్‌ను కొత్తగా తీశారు. పాజిటివ్స్ అంటే నందు యాక్టింగ్ ఓ లెవెల్‌లో ఉంది. వింత వింతగా ప్రవర్తిస్తూనే తన కోపాన్ని పిచ్చి పిచ్చిగా వెళ్ళగక్కడం, కాంప్రమైజ్ కాని నేచర్‌తో అదరగొట్టాడు. యామిని భాస్కర్‌కు మంచి రోల్ బాగా చేసింది. త్రిషగా ప్రియాంక సిద్ధార్థ్‌కు హ్యాండ్ ఇచ్చిన గర్ల్ ఫ్రెండ్‌గా హాట్‌గా బానే చేసింది. టెక్నికల్‌గా సమ్రాన్ సాయి సంగీతంలోని పాటలు, బీజీఎం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కొత్తగా ట్రై చేశారు. కొన్ని చోట్ల గెరిల్లా షాట్స్ ఉన్నాయి. డైరెక్షన్ పరంగా వరుణ్ రెడ్డి కొత్తగా ట్రై చేశారు. పరిమిత బడ్జెట్‌లో ఈ మాత్రం అవుట్పుట్ తీసుకురావడం అనేది గ్రేట్. ఓవరాల్‌గా మూవీ అయితే కామన్ ఆడియన్స్‌కు నచ్చకపోవచ్చు. నా వరకైతే పర్వాలేదు అనిపించింది. మూవీ రైటింగ్‌లో కొన్ని లోపాలున్నా కేవలం సర్వం కోల్పోయిన ఒక వ్యక్తిలోని ఫ్రస్ట్రేషన్, యాంగ్రీ, బాధల్ని బేస్ చేసుకొని తీసింది కాబట్టి మెయిన్‌గా ఆ క్యారెక్టర్ బిహేవియర్‌పై ఫోకస్ పెట్టారు. నా పరంగా ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 2/5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.